వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జేఎన్జే స్వదార హోంలో అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజా సేవకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని, అలాంటి మహానాయకునికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో మరింతగా దూసుకుపోతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ పటంలో నిలబెట్టేలా భగవంతుడు ఆయన అండగా నిలుస్తూ శక్తి సామర్థ్యాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జేఎంజే స్వదారులో ఈ యొక్క చిన్నారుల సమక్షంలో ఆయన యొక్క వేడుక, పుట్టినరోజు వేడుక జరుపుకోవడం అనేది చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం 45 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మచ్చలేని నాయకుడిగా అడుగడుగున ఒక తపన, ప్రజల కోసం పనిచేయాలి. ఏదైతే ప్రజల యొక్క ఓటు ద్వారా మన అధికారంలోకి వచ్చామో ఆ యొక్క ఓటుకి విలువిచ్చే విధంగా మన యొక్క పరిపాలన ఉండాలి. ఏ ప్రజాప్రతినిధినైనా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి. రాజకీయాలనేది అధికారం కోసం కాదు, రాజకీయాలనేది ప్రజాసేవ కోసం అనేది చేసి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగని ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారో మనం చూసాం. ఈస్టర్ అనేది ఒక గొప్ప పండుగ. ఇవాళ నెల రోజుల పాటు కటిక ఉపవాసాలతో, ఎందుకంటే మనం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి అనే దాంట్లో ఎంతో భక్తితో ఈ ఈస్టర్ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. అలానే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఈస్టర్ పండుగ రెండు కలిసి రావటం అనేది కూడా ఈ దేశానికి మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కార్యక్రమంలో వీరవల్లి శ్రీధర్, షేక్ సలా, ముప్పవరపు సాంబశివరావు, నిజాముద్దీన్, ఎల్ఎంఎల్ ఖాదర్, సిస్టర్ హృదయమేరి, సిబ్బంది, స్వదార హోం నివాసితులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకం, సంతోషదాయకం. మేము ఒకరిగా ఉంటూ, మాలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ, మా అందరి చేత ఈరోజు ఈ కేక్ను కట్ చేయటం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈరోజు ఈస్టర్ పండుగ ప్రపంచం మొత్తం జరుపుకునే సమయంలో కూడా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మా అందరి దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఉండటానికి ఆశ్రయించి శుభాకాంక్షలు తెలిపి, అదేవిధంగా మా మధ్యలో ఉండి కేక్ కట్ చేయటం, స్వీట్స్ పంచడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం తెనాలి వారి ఆధ్వర్యంలో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక భాగంలో ఉన్న గీతా మందిరం నందు అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 8 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు జూనియర్, సీనియర్ విభాగాలలో జరిగే పోటీలలో పాల్గొనవచ్చునని, పోటీల్లో పాల్గొనేవారు 9246440685 నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ ముందుగా మీ పేరు, సెల్ నెంబర్ నమోదు చేసుకోవాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, వీరంశెట్టి ఉమామేశ్వరరావు, వీరంశెట్టి లక్ష్మీ రజని, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాడపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి సందర్భముగా తెనాలి పట్టణంలో మే నెల 4వ తారీఖు ఆదివారం రోజు అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో 8 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కలిగిన వాడు ఎవరైనా ఈ అన్నమయ్య కీర్తనల పోటీలులో పాల్గొనవచ్చు. ఈ పోటీలు కేవలం ఏంటంటే మన పిల్లల్లో భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఏర్పాటు చేశాము. అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు వీళ్ళంతా తొందరగా అన్నమయ్య కీర్తనలు పోటీల్లో పాల్గొన్న వాళ్ళు
9246440685. ఈ నెంబర్కి మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ వయసు నమోదు చేసుకుంటే మీకు రేపు 4వ తారీఖు మే నెల 4వ తారీఖు మన కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతా భవనంలో ఉదయం 7 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు ఈ అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. అన్నమయ్య పాటల పోటీలను బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గీతా మందిరం నందు 4వ తేదీన నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమము కొండపి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు మొదటి బహుమతి 1000 రూపాయలు, అలాగే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు రెండవ బహుమతిగా 500 రూపాయలు, ఫస్ట్ టీము రెండో టీము 2 బ్యాచ్లుగా చేయడం నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అన్నమాచార్య సంకీర్తన పోటీలో పాల్గొనదలిచిన వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాము. జడలు విరబోసుకోకుండా జడ వేసుకొని రావాలి, విరబోసుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు లంగా జాకెట్ లేదా లంగా ఓని, పంజాబీ డ్రెస్ వేసుకున్న దానిపైన చున్నీ వేసుకోవాలి. తిలకదారాన్ని ధరించాలి. అబ్బాయిలు కూడా తిలకదారాన్ని ధరించి బొట్టు పెట్టుకొని రావాలి. సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నాం. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపం నందు నిర్వహించిన 14వ పద్మశాలియ వెల్ఫేర్ సొసైటీ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సుమారు 600 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తొలుత వివాహ పరిచయ వేదికకు సంబంధించిన పుస్తకావిష్కరణ కె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు జె నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ప్రభాకరరావు, కోశాధికారి దివి పురుషోత్తం, వైస్ ప్రెసిడెంట్ అక్కల శ్రీరామ్, కృష్ణారావు, దామల్ల పరమేశ్వరరావు, నరేంద్రబాబు, దివి హేమంత్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి మనస్తాలు పరికరాలు మన ఇబ్బంది పడకూడదు. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం ఇలాంటి వివాహ పరిచయ వేదిక నిర్వహించడం తెనాలి పట్టణ ప్రజలకి చాలా ఈ కమ్యూనిటీకి, ముఖ్యంగా పద్మశాలి కమ్యూనిటీకి చాలా అదృష్టం చెప్పాలి. ఈ కార్యవర్గంతో నాకు చాలా గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఈ కార్యవర్గ సభ్యులందరూ మరి ఈ ఈ వ్యవహారాలన్నింటిలో నిష్ణాతులు అవటమే కాకుండా సమాజ సేవకి పూర్తిగా కంకణబద్దులై ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఇక్కడ ఈ సమాజ సేవలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ విధంగా 14 సంవత్సరాలుగా ఈ పరిచయ వేదిక నిర్వహించడం అంత తేలిక కాదు. తెనాలి పట్టణంలో ఏ అదర్ కమ్యూనిటీస్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించట్లా. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా నాకు సంతోషదాయకంగా ఉంది. వివాహ పరిచయ వేదికలో ప్రధానంగా డిస్ప్లే ఇక్కడ ఉన్నటువంటి 4 ఎల్సీడీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక బుక్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈరోజు పిల్లలకి తమ యొక్క పిల్లలకి వివాహాలు చేయటం కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వీరందరిని కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఈజీ ప్రాసెస్లో వాళ్ళ యొక్క వివాహాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావనని రూపొందించుకొని మీడియేట్స్ యొక్క సమస్యల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యవర్గంలో ఉన్నటువంటి 20 మంది కూడా కేటాయించినటువంటి బాధ్యతలను వాళ్ళు సమర్థవంతంగా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక శివాజీ చౌక్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ దర్శనం మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను ఆయనను కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలైంది. 1950 ఏప్రిల్ 20 పుట్టారు. సామాన్య రైతు కుటుంబంలో ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించారు. ఎప్పుడు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, వివిధ కార్మిక వర్గాల వారికి
ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎన్ని అవమానాలు చేసినా భరించారు. అది గొప్పతనం. ఆయనంటే మనందరికీ అభిమానం ఏంటంటే జైల్లో పెట్టినా కూడా చెల్లించలేదు. దుష్ట పాలనని వ్యతిరేకిస్తూ మిత్రపక్షాలను చేరదీసి అత్యంత అఖండ విజయం 15 ఏళ్ళ వరకు ఆయన ఇంకా ఉండాలని, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండాలని. కార్యక్రమంలో గుమ్మడి రవీంద్ర, గుమ్మడి రమేష్, టి జమిని, ధూళిపాళ్ల కార్తీక్, పులివర్తి సుధీర్, మేకా దినేష్, తాజ్ బాషా, బాలకృష్ణ, గోపి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని శివాజీ బొమ్మ సెంటర్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. బాబు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన విజన్ అంటే 220 అంటే ఏదో అనుకొని అందరూ నవ్వుకున్నారు. కానీ తర్వాత హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దిన తర్వాత మహానగరాన్ని చూసి విజన్ నాయకుడు అని పేరు వచ్చేసింది ఆయనకి. అదేవిధంగా ఆ రకమైన విజన్ ఉన్న కొండలు గుట్టలు ఉన్న వాటిని తీర్చిదిద్ది మహానగరంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇదే రకంగా మహానగరంగా తీర్చిదిద్దుతారని చెప్పి అందరం కూడా ఆకాంక్షిస్తూ ఆయనకు కావలసిన శక్తిని, ఆయనకు కావలసినవన్నీ కూడా అమ్మవారు ఇవ్వాలని చెప్పి అమ్మవారి దగ్గర పూజ జరిపాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ సృష్టికర్త, అమరావతి రాజధాని కట్టేది, రేపు పోలవరం పూర్తి చేసేది గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకో 25 ఏళ్ళు మా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సాగాలని, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఆయన నిలపాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు చిన్న విరామం.